ప్రపంచ పటంలో కరాచీ అనేది పాకిస్తాన్ ఆర్థిక రాజధాని. కానీ ఆ కరాచీ గుండెల్లో ఒక అగ్నిపర్వతం ఉంది. దాని పేరు ల్యారీ. అక్కడ పుట్టే పిల్లవాడికి రెండు ఆప్షన్లుంటాయి. ఒకటి, కాళ్లతో ఫుట్బాల్ తన్నడం. 2, చేతులతో తుపాకీ పట్టడం. అది పేదరికం తాండవించే ప్రాంతం. కాని ఆ పేదరికం నుండే ఒకడు పుట్టాడు. అతను ఒకరికి గ్యాంగ్స్టర్, మరొకరికి మర్డరర్. కాని ల్యారీ ప్రజలకి మాత్రం అతను దేవుడు. అతని పేరు సర్దార్ అబ్దుల్ రెహ్మాన్ బలోచ్. ప్రపంచం అతని పిలిచే పేరు రెహ్మాన్ డకైత్. అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబైని వణికించి ఉండొచ్చు, దుబాయ్లో దర్జాగా బ్రతికి ఉండొచ్చు. కాని కరాచీకి వచ్చాక దావూద్ కూడా తన ఇంటినుంచి బయటకు రావాలంటే భయపడేలా చేసిన ఏకైక మొనగాడు రెహ్మాన్. ఈరోజు ఒక మాఫియా డాన్ మరియు ఒక లోకల్ రాబిన్హుడ్ మధ్య జరిగిన నెత్తుటి యుద్ధాన్ని చూద్దాం. రెహ్మాన్ కథ తెలుసుకోవాలంటే ముందు అతని రక్తంలో ఉన్న చరిత్ర తెలియాలి. అతని తండ్రి పేరు దాదల్. 1980లో దాదల్ అంటే కరాచీ పోలీసులకే కాదు, డ్రగ్ మాఫియాకి కూడా సింహస్వప్నం. దాదల్ ఒక సాధారణ నేరస్తుడు కాదు. అతను తన జాతి ప్రజల కోసం పోరాడిన నాయకుడు. ఆ పోరాటంలోనే పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయ్యాడు. తండ్రి చనిపోయేనాటికి రెహ్మాన్ వయస్సు చాలా చిన్నది. కాని తండ్రి రక్తం అతనిలో ఉంది. చిన్నప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్లో గోల్స్ వేయాల్సిన రెహ్మాన్ ఆకలిని తట్టుకోలేక వ్యవస్థ మీద కోపంతో తుపాకీ పట్టాడు. మొదట్లో చిన్న చిన్న దొంగతనాలు, కిడ్నాప్లు. కాని ల్యారీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రెహ్మాన్ వారికి అండగా నిలిచేవాడు. ఎవడికైనా పెళ్లికి డబ్బులు కావాలంటే రెహ్మాన్ ఇచ్చేవాడు. అనారోగ్యంతో ఉంటే ఆస్పత్రి ఖర్చు రెహ్మాన్దే. పోలీసుల వేధింపులు ఉంటే అడ్డుపడేది రెహ్మానే. అలా ఒక డకైత్ ల్యారీ ప్రజలకు భాయ్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం ఇండియా వదిలి పాకిస్తాన్ పారిపోయాడు. కరాచీలోని పాష్ ఏరియా అయిన క్లిఫ్టన్లో రాజభవనం లాంటి ఇంట్లో సెటిల్ అయ్యాడు. దావూద్ దగ్గర డబ్బుంది, ఆయుధాలున్నాయి, ఐఎస్ఐ సపోర్టుంది. కాని అతనికొక సమస్య ఉంది. తన డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడపాలంటే సముద్ర మార్గం కావాలి. కరాచీ పోర్ట్ మీద పట్టు కావాలి. ఆ పోర్ట్ ఏరియా ల్యారీకి ఆనుకొని ఉంది. ల్యారీని కంట్రోల్ చేస్తేనే దావూద్ బిజినెస్ సాగుతుంది. దాంతో దావూద్ కన్ను ల్యారీ మీద పడింది. తన మనుషుల్ని పంపాడు. అబ్దుల్ రెహ్మాన్ని కలిసి మన దారికి తెచ్చుకోండి అని ఆజ్ఞాపించాడు. దావూద్ మనుషులు రెహ్మాన్ దగ్గరికొచ్చారు. కోట్లాది రూపాయల ఆఫర్ ఇచ్చారు. మా భాయ్ దావూద్తో చేతులు కలుపు, ల్యారీలో డ్రగ్స్ సప్లైకి రూట్ క్లియర్ చెయ్యి, నువ్వు ఊహించనంత డబ్బు ఇస్తామన్నారు. రెహ్మాన్ ఆ డబ్బు వైపు కూడా చూడ్లేదు. అతనికి తెలుసు, డ్రగ్స్ ల్యారీలోకి వస్తే తన జాతి యువత నాశనమైపోతుందని. రెహ్మాన్ కళ్ళెర్రజేశాడు. దావూద్ మనుషుల వైపు చూసి ఆ చరిత్రలో నిలిచిపోయే మాట చెప్పాడు. వెళ్ళి మీ దావూద్కి చెప్పు, ఇది ముంబై కాదు, కరాచీ. ఇది నా గడ్డ, నా మనుషులు. ఇక్కడ ఇంకొకడి పెత్తనం సాగదు. నా జాతిని నాశనం చేసే డ్రగ్స్ బిజినెస్ నా ప్రాణం ఉన్నంతవరకు ఇక్కడ జరగనివ్వరు. ఈ ఒక్క మాట అండర్వరల్డ్ చరిత్రను మార్చేసింది. దావూద్ ఇగో దెబ్బతింది. యుద్ధం ప్రకటించబడింది. దావూద్ నేరుగా రంగంలోకి దిగలేదు. ల్యారీలోనే ఉన్న రెహ్మాన్ శత్రువు అయిన అర్షద్ పప్పూని పావుగా వాడుకున్నాడు. దావూద్ అర్షద్ పప్పూకి డబ్బు, అత్యాధునిక ఆయుధాలిచ్చాడు. ల్యారీ వీధులు రణరంగాలుగా మారాయి. రోజుకి 10ల సంఖ్యలో శవాలు లేచేవి. రాకెట్ లాంచర్లు వీధుల్లో పేలుతుండేవి. దావూద్ దగ్గర టెక్నాలజీ ఉంది, కాని రెహ్మాన్ దగ్గర లాయల్టీ ఉంది. రెహ్మాన్ కోసం ప్రాణాలిచ్చే సూయిసైడ్ స్క్వాడ్ లాంటి కుర్రాళ్లు తయారయ్యారు. దావూద్ పంపిన షార్ప్ షూటర్లను రెహ్మాన్ మనుషులు వేటాడి చంపడం మొదలుపెట్టారు. ఒక దశలో పరిస్థితి ఎలా మారిందంటే, దావూద్ ఇబ్రహీం తన క్లిఫ్టన్ బంగ్లా నుంచి బయటకు రావాలంటేనే భయపడేవాడు. ఏ సందులో నుండి రెహ్మాన్ మనుషులు దూసుకొస్తారు అని వణికిపోయేవాడు. లక్షల కోట్ల ఆస్తి ఉన్న దావూద్ని ఒక స్లమ్ ఏరియా డాన్ ఇంటికే పరిమితం చేశాడు. ల్యారీ ప్రజలు రెహ్మాన్కి రక్షణ కవచంలా నిలిచేవారు. పోలీసులు రెహ్మాన్ని అరెస్ట్ చేయడానికి వస్తే వేల మంది జనం అడ్డుగోడగా నిలబడేవారు. బలంతో రెహ్మాన్ని గెలవలేమని దావూద్కి, పాకిస్తాన్ ప్రభుత్వానికి అర్థమైంది. అందుకే ద్రోహం అనే మార్గాన్ని ఎంచుకున్నారు. రాజకీయ నాయకులు రెహ్మాన్తో చర్చల పేరుతో పిలిపించారు. మీ మీదమున్న కేసులన్నీ ఎత్తివేస్తాం, శాంతి ఒప్పందం చేసుకుందాం అని నమ్మించారు. అది ఆగస్టు 9, 2009. రెహ్మాన్ తన స్నేహితులతో కలిసి వెళుతుండగా కరాచీ పోలీసులు చౌధరీ అస్లం నేతృత్వంలో వారిని చుట్టుముట్టారు. అది ఎన్కౌంటర్ కాదు, పక్కా ప్లాన్ చేసిన హత్య. రెహ్మాన్ డకైత్ శరీరం తూటాలతో చిదిరమైంది. రెహ్మాన్ చనిపోయాడని తెలిసిన మరుక్షణం కరాచీ స్తంభించిపోయింది. ల్యారీ అట్టుడికిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆస్తులను తగలబెట్టారు. మా దేవుణ్ణి చంపేశారు అని రోధించారు. అతని అంతిమయాత్రకు వచ్చిన జనం పాకిస్తాన్ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి రాలేదు. అతని మరణం వెనుక దావూద్ హస్తముందా లేక రాజకీయ కుట్ర ఉందా అన్నది ఇప్పటికీ మిస్టరీనే. కాని ఒక్కటి మాత్రం నిజం,
మాఫియా సామ్రాజ్యంలో రాజులు ఉండొచ్చు, కింగ్ మేకర్లుండొచ్చు, కాని ఆ రాజుల సింహాసనాన్ని కదిలించి నా జోలికి వస్తే అంతం చూస్తా అని సవాలు విసిరిన ఏకైక మొనగాడు రెహ్మాన్ డకైత్. చరిత్ర అతన్ని నేరస్తుడనొచ్చు, కాని ల్యారీ ప్రజల గుండెల్లో అతను ఎప్పటికీ సర్దార్. ఇది ఇవాల్టి కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.